హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నటి గౌతమి గురించి సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. తెలుగు అమ్మాయే తమిళ సినిమాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. తమిళ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తన మాతృభాషలో తెలుగు సినిమాల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. నటి గౌతమి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. నటి గౌతమి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. టిఆర్ శేషగిరిరావు, డాక్టర్ వసుంధరా దేవిలకు జూలై 2న జన్మించారు. విశాఖ గీతం యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు తన కజిన్ నిర్మించే దయామయుడు చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన గాంధీనగర్ 2వ వీధి సినిమాలో కథానాయికగా నటించింది. ఇక అదే ఏడాది కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో రెండో కథానాయికగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలో మాత్రం రజనీకాంత్ ప్రభు హీరోలుగా ఎస్పి మథురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన గురు శిష్యన్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా సక్సెస్ తో గౌతమి తమిళంలో వెనుదిరిగి చూసుకోలేదు. గౌతమి తెలుగులో కొన్ని సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసింది. బజారు రౌడీ, తోడికోడలు, ఆగస్టు 15 రాత్రి, ప్రచండ భారతం, కృష్ణ గారి అబ్బాయి, అన్న తమ్ముడు, అగ్గిరాముడు, బామ్మ మాట బంగారు బాట, చైతన్య, డియర్ బ్రదర్ వంటి సినిమాల్లో మాత్రమే నటించారు. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మ్యాన్ సినిమాలో చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైల్వే పాటలో ఐటం బామగా మంచి క్రేజ్ తెచ్చింది. తెలుగులో పలు చిత్రాల్లో గౌతమి నటించింది. చివరగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా మోహన్ లాల్ సరసన నటించింది. 1987లో సందీప్ భటియాను పెళ్లి చేసుకున్నారు. ఏడాదిలో ఆయనకు విడాకులు ఇచ్చేశారు. వీరిద్దరికి ఒక అమ్మాయి ఉంది. ఆ తర్వాత కమల్ హాసన్తో చాలా ఏళ్లే సహజీవనం చేశారు. చివరగా రాజకీయాలతో పాటు వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. గౌతమి నటనగానే కాకుండా కమల్ హాసన్ నటించిన దశావతారం, విశ్వరూపం సినిమాలకు కమల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. కేవలం నటిగానే కాకుండా క్యాన్సర్ తో పోరాడి గెలిచారు. ఆ తర్వాత లైఫ్ అగైన్ ఫౌండేషన్ స్థాపించి తనలాగే క్యాన్సర్ తో పోరాడే వాళ్ళ కోసం అండగా నిలుస్తూ ఉన్నారు. 2021లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేశారు. కేవలం నటిగానే కాకుండా ఆ తర్వాత పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఉండడంతో పాటు జడ్జిగా వివరించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూనే మంచి పాత్ర వస్తే చేయడానికి రెడీ అవుతోంది గౌతమి. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకున్న సమయంలోనే సినిమాల్లో అవకాశం రావడంతో చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకుంది గౌతమి. దయామయుడు సినిమాలో సరదాగా కనిపించిన పిఎన్ రామచంద్రరావు దర్శకత్వంలో శరత్ బాబు నిర్మించిన గాంధీనగర్ 2వ వీధి హీరోయిన్ గా నటించింది. మోడర్న్ గర్ల్ గా తలపించే గౌతమికి కెరియర్ ప్రారంభంలోనే తమిళంలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్, ప్రభు హీరోలుగా నటించిన పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించింది గౌతమి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ నటిగా అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకుంది. తెలుగులో శ్రీనివాస కళ్యాణం, బజార్ రౌడీ, భార్యాభర్తలు, తోడుకోడలు, ఆగస్టు 15 రాత్రి వంటి సినిమాల్లో నటించింది. అలానే బామ్మ మాట బంగారు బాట, చైతన్యం, సంకల్పం, అన్న వంటి చిత్రాల్లో గౌతమికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే మాస్ హీరోలతో సూపర్ హిట్స్ మాత్రం గౌతమికి తెలుగులో లభించలేదు. అదే సమయంలో తమిళనాడులో టాప్ హీరోస్ తో రాణిస్తున్న రజనీకాంత్, కమల్ హాసన్ సరసన పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా అపూర్వ, సుందరంగల్, రాజా చిన్ని రాజా, దేవరమగన్ వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇక గౌతమి వెనుదిరిగి చూసుకోలేదు. అటు కన్నడ, మలయాళ, ఇటు హిందీ భాషల్లోనూ అవకాశాలు గౌతమిని వెతుక్కుంటూ వచ్చాయి. అర్జున్ హీరోగా శంకర్ తెరకెక్కించిన జెంటిల్ మ్యాన్ లో ప్రభుదేవాతో కలిసి చిక్కుబుక్కు రైలే పాటలో నటించిన గౌతమి కుర్రకారు గుండెల్లో సురస్థానం పొందింది. నటిగా పుష్కల కాలం పాటు ప్రేక్షకులను మెప్పించిన ఆమె 1998లో సందీప్ భటియాను వివాహం చేసుకుంది. ఇక వారికి సుబ్బలక్ష్మి అనే పాప పుట్టింది. ఆ వెంటనే గౌతమి భర్తకు విడాకులు ఇచ్చేసింది. బాధాకరం ఏంటంటే కూతురుకు 5 ఏళ్ల వయసులోనే గౌతమి క్యాన్సర్ బారిన పడింది. అయితే తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన మోరల్ సపోర్ట్ తో గౌతమి క్యాన్సర్ ను జయించింది.
వివాహ బంధం విఫలమైన, ఆరోగ్యమైన సమస్యలు ఎదురైనా గౌతమి చలించలేదు. మనోధైర్యంతో చిత్రసీమలో నిలిచి తన సత్తాను చాటుకుంది. సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూ, లేనప్పుడు టీవీ షోస్ చేస్తూ నిలదొక్కింది. తమిళంలో ఇందిరా సీరియల్లో గౌతమి ప్రధాన పాత్ర పోషించింది. అదే సమయంలో ఆమెకు కమల్ హాసన్ బసటగా నిలిచారు. 5 ఏళ్ల పాటు ఒంటరి పోరాటం చేసిన గౌతమి 2004లో కమల్ హాసన్ నీడన చేరింది. ఆ సమయంలో కమల్ హాసన్ నటించి నిర్మించిన పలు చిత్రాలకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. క్యాన్సర్ను జయించిన అనంతరం తానే ఓ మోటివేటర్గా మారి క్యాన్సర్ రోగులతో ధైర్యాన్ని నింపే పనిని గౌతమి చేపట్టింది. ఈ క్రమంలో లైఫ్ అగైన్ ఫౌండేషన్ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది గౌతమి. దాదాపు 16 సంవత్సరాల తర్వాత గౌతమి మలయాళ చిత్రం దృశ్యం తమిళ రీమేక్ పాపనాశనంలో కమల్ సరసన నటించింది. అయితే 13 సంవత్సరాల కమల్ హాసన్తో సహజీవనానికి గౌతమి బ్రేక్ చెప్పేసింది. కమల్ హాసన్ నీడలో తనకు ఆర్థిక స్వతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ కరువు అవుతున్నాయంటూ కూతురుతో కలిసి కమల్ ఇంటి నుండి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత పరభాష చిత్రాలలోనూ నటించడం మొదలుపెట్టింది. ఆ రకంగా మోహన్ లాల్ సరసన తెలుగు సినిమా మనమంతాలో గౌతమి నాయకిగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత గౌతమి నటించిన స్ట్రెయిన్ తెలుగు చిత్రం ఇదే. ప్రస్తుతం గౌతమి తమిళంతో పాటు మలయాళ చిత్రాల్లోనూ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల సమయంలో రాజకీయంగానూ క్రియాశీలత పాత్రను పోషిస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గదర్శి సభ్యురాలైన గౌతమి కమల్ హాసన్ పార్టీకి వ్యతిరేకంగా పలు సభల్లో పాల్గొంటోంది. కమల్ హాసన్ ఓటమిలోనూ గౌతమి పాత్ర ఉండడంలో సందేహం లేదు. నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్గా, రాజకీయ నేతగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం తనని తాను అప్డేట్ చేసుకోవడంలో గౌతమికి అలవాటు. అందుకే ఈ తరంలోనూ కలిసి ముందడుగు వేస్తోందేమో. నటన, సమాజ సేవలను బ్యాలెన్స్ చేస్తోంది. 54వ వసంతంలోకి అడుగు పెడుతున్న గౌతమి సంపూర్ణ ఆరోగ్యంతో మరికొంతకాలం నటిగా చిత్రసీమకు సేవ చేయాలని కోరుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.